మీ జీవితాన్ని మార్చడానికి కొత్త పరిస్థితులు అవసరం లేదని, కేవలం మీ ఆలోచనలు మార్చుకుంటే చాలని చెబితే మీరు నమ్ముతారా? అసలు మన మెదడు మనమే ప్రోగ్రామ్ చేసుకోవచ్చా? ఈరోజు ఇదే విషయం తెలుసుకుందాం. మనలో చాలామంది జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు నా అదృష్టమే ఇంత, నేను ఇంతే, నాతో ఇది సాధ్యం కాదు అని అనుకుంటారు. కానీ ఒక విషయం, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన జీవితాన్ని ఎక్కువగా నియంత్రించేది బయట ప్రపంచం కాదు, మన ఆలోచన విధానం. ఇక్కడే ఎన్ఎల్పి అనే కాన్సెప్ట్ వస్తుంది. ఎన్ఎల్పి అంటే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. సింపుల్గా చెప్పాలంటే, మన మెదడు ఎలా ఆలోచిస్తుందో, మనం ఎలాంటి మాటలు మాట్లాడుకుంటామో, ఆ మాటలు మన ప్రవర్తనని ఎలా ప్రభావితం చేస్తాయి అనేదే అర్థం చేసుకునే ఒక విధానం. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక విద్యార్థి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనుకోండి. అతను నేను పనికిరాను అని అనొచ్చు. మరో విద్యార్థి ఈసారి తప్పు చేశాను, తరువాత బాగా ప్రిపేర్ అవుతాను అని అనొచ్చు. ఇక్కడ సంఘటన ఒకటే, కానీ ఆలోచన వేరు, ఫలితం కూడా వేరు. ఇప్పుడు ఒక ప్రశ్న, మనల్ని బాధ పెడుతున్నది నిజంగా సంఘటన లేక సంఘటనకు మనం ఇచ్చిన అర్థమా? ఎక్కువ సందర్భాల్లో మనల్ని బాధ పెడుతున్నది సంఘటన కాదు, దాని గురించి మనం మనసులో చెప్పుకుంటున్న కథ. ఇది అర్థమైతే ఎన్ఎల్పి యొక్క టెక్నిక్ అర్థమైనట్టే. ఇప్పటి నుంచి ఒక చిన్న పని చేయండి. రోజులో మీ గురించి మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో గమనించండి. నాకు రాదు, నేను చెయ్యలేను అనే మాటలు వస్తే వాటిని నేర్చుకుంటున్నాను, ప్రయత్నిస్తున్నానుగా మార్చండి. ఎందుకంటే మీ ఆలోచనలు మీ మాటలను నిర్మిస్తాయి, మీ మాటలు మీ చర్యలను నిర్మిస్తాయి, మీ చర్యలే మీ జీవితాన్ని నిర్మిస్తాయి. సో రేపటి వీడియోలో ఎన్ఎల్పిలోని ఇంకొక అద్భుతమైన సూత్రం, మ్యాప్ ఇస్ నాట్ ద టెరిటరీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సైకాలజీ అండ్ ఎన్ఎల్పి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.